హలో ఎవ్రీవన్, గిల్బర్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి? నేను డాక్టర్ రోహిణి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, వరంగల్. కొందరికి రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కొద్దిగా జాండిస్ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. సో వాస్తవానికి వీళ్ళ లివర్ అనేది నార్మల్ ఉంటుంది, లివర్ పనితనం అనేది నార్మల్ ఉంటుంది, కానీ కొద్దిగా జాండిస్ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. సో ఈ కండిషన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాము. ఇది ఒక జెనెటిక్ కండిషన్. సో లివర్లో ఒక ఎంజైమ్ తక్కువ ఉండడం వల్ల కొద్దిగా వీళ్ళకి జాండిస్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో ఈ జాండీస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే బాడీ స్ట్రెస్ లెవెల్ని బట్టి ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బాడీలో ఎక్కువ స్ట్రెస్ ఉంది, లైక్ ఇన్ఫెక్షన్కి గురయ్యారు, లేకపోతే ప్రాపర్గా టైంకి తినట్లేదు, నిద్ర సరిగా లేదు, ఆర్ వాటర్ సరిగా తాగట్లేదు, బాడీలో డిహైడ్రేషన్ వచ్చేసింది, ఎండలు బాగా తిరుగుతున్నారు, ఇలాంటి కండిషన్లో జాండీస్ పర్సంటేజ్ కాస్త పెరుగుతుంది. అండ్ మళ్ళీ మనం బాడీకి ప్రాపర్గా రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ బిలిరుబిన్ పర్సంటేజ్ అంటే జాండీస్ పర్సంటేజ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. కానీ వీళ్ళకి ఎప్పుడైనా 1 నుండి 4 మధ్యలో ఆ బిలిరుబిన్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కొందరు దీనికి కంగారు పడిపోయి చాలా మంది డాక్టర్స్ని కలిసి వివిధ రకాల టెస్ట్లు, స్కాన్లు, కొందరైతే ఏకంగా లివర్ బయాప్సీ కూడా చేయించుకొని వస్తారు. సో ఇదంతా అనవసరం అండి. దీనికి ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదు, ఎక్కువ తక్కువ మీరు ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు ఒక ప్రాపర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిస్తే దీని గురించి మీకు గైడ్ చేస్తారు. ఇది నిజంగా గిల్బర్ట్ సిండ్రోమేనా, లేకపోతే నిజంగా ఏదైనా కంగారు పడాల్సిన ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అనేది వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.